రహదారి భద్రత మనందరి బాధ్యత అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా రావులపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్పీ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకసారి కేసు నమోదైతే జీవితం నాశనం అవుతుందని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అంటే ఎదుర్కోవాలంటే లోకోవాలి, మనం సేపుకోవాలా, మన ఫ్యామిలీ సేపుకోవాలా, మన పిల్లలు సేపుకోవాలా. ఎదురు పిల్లలు ఏమైపోయినా మనకు సంబంధం లేదు, అంతేనా? నేను చెప్పేది మీ గురించి కాదు. ఎవరైతే సొసైటీలో చెడు ఉన్నారో 10% చెడు గురించి, ఆ 10% గదవ గురించి చెప్తున్నాను. మీరంతా మంచిగా నోట్ అవుతుంది, నాకు ఆ కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే నేను చెప్పగానే సైలెంట్గా ఉన్నారు కదా, ఆ నమ్మకం నాకు. మీరు ఎవరైనా అమ్మాయిని నేర్పించాలంటే, ఎవరైనా అమ్మాయిని కామెంట్ చేయాలంటే, అమ్మాయిలో ఉన్న లాస్ట్ అక్షరం తీసేయండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ, అమ్మాయిలో ఈ తీసేస్తా. అమ్మాయిని కామెంట్ చేయాలంటే మొదటి 2 అక్షరాలు మీకు గుర్తుకొచ్చే రోజుని ఎవరైనా కామెంట్ చేస్తాను. మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. శక్తి యాప్ మీ దగ్గర ఉంటే ఒక అన్న మీకు ఉంటున్నట్టు, ఒక నాన్న మీకు ఉంటున్నట్టు. ఏ టైంలో వస్తే పోలీసులు ఇమీడియట్ గా కాదు చేస్తే అందుకని శక్తి యాప్ ఓపెన్ చేసి మనం టచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓపెన్ చేసిన 3 టైమ్స్ చేస్తే కూడా వాళ్ళు డేటాబేస్ జరుగుతుంది. ఇమీడియట్ గా పోలీసులు వస్తారు, ఎందుకంటే పోలీసులు వస్తారు. సొసైటీలో పార్టీ అంతా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కి మీరు ఇష్టం బైక్స్ చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం, తెచ్చుకోవడం, వాడు ఆ పిల్లలు మావాడు కామెంట్ చేసి మావాడు ఆపవాడు ఏకం కాదు. మనందరం కూడా తర్వాత ఒకే ఇన్స్టిట్యూట్ కలదు అవుతుందా, నేను ఏం చెప్తాను అర్థమవుతుంది. అందుకు జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేయాలన్నా మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి. అలాగే డ్రగ్స్ ఏదో అనుకుంటే డ్రగ్స్కి బాన్స్ అయిపోతున్నారు. అది ఫస్ట్ సరదాగా ఉంటుంది. ఫస్ట్ మనం పిల్లలతో ఏం చేస్తాం, ఒక సిగరెట్ తో స్టార్ట్ చేస్తాం లైఫ్ అంతా. ఒక సిగరెట్ వల్ల నలుగురు కలుస్తారు పడుతుంది, తర్వాత నలుగురు 4 అన్నించారు. ఇవన్నీ అవసరం మనకి. మీ స్టార్ట్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోఆర్డినేషన్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద. మన రీసెంట్ గా చూస్తే కొంచెం దిస్ రోడ్ యాక్సిడెంట్ అది ఇంక్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ ఉండాలి. దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై పెట్టడం, లేకపోతే అలాంటి అబ్యూజివ్ పోస్ట్ పెట్టడం అది జరుగుతున్నాయి. సో అది కోసం కూడా దట్ వాట్ సేఫ్టీ ప్రికాషన్స్ పోలీస్ సైడ్ నుంచి మేము తీసుకుంటాము, అంత వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ దట్, అది కూడా అవేర్నెస్ కోసం వీ హ్యావ్ డన్ ఇట్. ఇంకా వాట్ ప్రివెంటివ్ యాక్షన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్, రిజిస్టరింగ్ చలాన్స్ and other things also are continuing, but adi mundu koncham awareness unte that prevention will be there. So that was the objective of it. So in future also Mikita place we will try to increase the number of these awareness campaigns. Our officers also at local level also prati ఊరికి వెళ్ళి, ప్రతి అంటే స్కూల్స్ కి వెళ్ళి కూడా వాళ్ళు ఇది
programs conduct చేస్తారు. So in future also we'll try to increase the number of these programs, and our objective is to reduce the number of road accidents that are happening.